హాయ్ ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చింది. ఇది ఎక్కడ ఉంది, దీని కొలతలు ఏంటి అన్ని వివరంగా అయితే మీకు వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. దీని సైజ్ వచ్చేసి మీకు 30x51 సైజులో 170 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది 1530 అడుగు అయితే వస్తుందండి. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చండి, మీ ప్రొఫైల్ బేసిక్ని బట్టి ఉంటుంది అంతా కూడా. ఇది సిట్అవుట్ ఏరియా అండి. పైన పార్కింగ్ అయితే బయట పెట్టుకోవాలి. దీనికి మెట్లకి కాంపౌండ్ వాల్కి గ్యాప్ అయితే ఇచ్చేసారు. దీనికి 10.5x17 సైజులో ఉంటుందండి సిట్అవుట్. అది సబ్మెర్సిబుల్ బోరు. నార్త్ వైపు ఒక 3 feet సందు కూడా తీసుకున్నారండి దీనికి. అలాగే వెస్ట్ వైపు కూడా 2 feet సందు తీసుకున్నారు. ఇది పైకి స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు, మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇది 4x6 సైజులో ఉంటుందండి బాత్రూమ్. బయట ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకుంటా ఉంటుందని మెట్ల కింద అయితే తీసుకున్నారు ఒక బాత్రూమ్ మీకు. ఇది అంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా కూడా బాగుంది. ఫ్రంట్ టైల్స్ అయితే తీసుకున్నారండి, బాగున్నాయి. కలర్ కూడా బాగుందండి, నీట్గా ఉంది, అఫీషియల్గా కనిపిస్తుంది. ఇది కిటికీలు, లోన గుమ్మాలు ఇవన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ఫ్రంట్ అయితే టేక్ డోర్ తీసుకున్నారు, టేక్ గుమ్మం తీసుకున్నారండి. కంబైన్డ్ విండో కూడా ఇచ్చారు. ఇది 90% వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా 10% వర్క్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. మీకు డోర్ తీసుకొని లోన కూడా చూపిస్తాను. మొత్తం అంతా కూడా 2x4 రెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది ఫ్లోరింగ్కి బాగున్నాయండి, చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా హాల్ అండి. హాల్ సైజ్ వచ్చేసి మీకు 19x11 సైజులో ఉంటుందండి. ఇదంతా సీలింగ్ అండి, బాగుంది. ఈ స్ట్రక్చర్లో మీరు తీసుకుంటే హౌస్ అండి. ఈ కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసిస్తాం జరుగుతుందండి. ఇదంతా కూడా అది టీవీ యూనిట్ అండి. అది నార్త్ వైపు ఒక డోర్ తీసుకున్నారండి. అలాగే ఒక విండో కూడా తీసుకున్నారు నార్త్ వైపు. అది డైనింగ్ ఏరియా అండి. అది హాల్కి డైనింగ్ మధ్యలో కూడా ఒక ఆర్చ్ ఒకటి తీసుకున్నారండి, బాగుంది. ఆర్చ్ కూడా బాగానే ఇచ్చారండి. అలాగే డైనింగ్లో సీలింగ్ కూడా బాగుందండి. ఇది అది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. దీని సైజు కూడా మీకు చెప్తాను. ఇదిగోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ కూడా బాగుంది. సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి దీనికి. వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి మీకు. దీని సైజు వచ్చేసి మీకు 14x12 సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూము. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది టైల్స్ కూడా బాగానే ఉన్నాయండి. దీంట్లో బ్యూటిఫుల్గా ఇచ్చినాయి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అలాగే కమోడ్లు, ట్యాప్లు కూడా మొత్తం అన్నీ కూడా చేసిస్తారండి. దీనికి 10% వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. 4x7 సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజ్ వచ్చేసి మీకు. బాగున్నాయి. టైల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి. రైట్, బయటకు అయితే వెళ్దామండి ఒకసారి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉందండి. బయటకు వచ్చేసామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది లోన్ ఇచ్చిన గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x12 సైజులో ఉంటుందండి. ఇది సీలింగ్ కూడా బాగానే ఉందండి. ఇది బాగుంది. అలాగే నార్త్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీనికి. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కూడా 4x7 సైజులో ఉంటుందండి. ఇది కూడా టైల్స్తో తీసుకున్నారు, బాగున్నాయి. టైల్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక విండో కూడా ఇచ్చారు దీంట్లో. ట్యాప్స్, కమోడ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయండి. డోర్లు, లైట్లు, కలర్ల కాంబినేషను ఇది ఒకటే పెండింగ్లో ఉందండి. అంతా అయితే చేసేస్తారు మీకు. పైన ఒక అటక ఇచ్చారండి. ఇది
ఇలా తీసుకుంటే మీకు కలర్లు కూడా మీకు నచ్చిన కలర్లు అయితే వేయించేయడం జరుగుతుందండి. డైనింగ్లోకి వచ్చేసాం మనం ఇప్పుడు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ సైజ్ వచ్చేసి 10x12 సైజులో ఉంటుందండి. ఇది సీలింగ్ కూడా బాగుంది. అలా సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు, అలాగే ఒక డోర్ కూడా ఇచ్చారండి సౌత్ వైపు. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి ఇందులోని. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మీకు 8x8 సైజులో ఉంటుంది. ఇది ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి కిచెన్లో. స్టీల్ సింకు, గ్రానైట్తో తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ అంతా కూడా యూటప్లో ఉంది. ఇదంతా కూడా బాగుందండి. టైల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఫ్లోరింగ్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా అయితే ఉంది. ఇది పూజ గదండి. ఇది 3.5x8 సైజులో ఉంటుందండి ఈ పూజ గది వచ్చి. అలాగే ఈస్ట్ వైపు ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారు దీనికి. హాల్లోకి వచ్చేద్దాం. 30x51 సైజులో 170 గజాల్లో కట్టిన 2 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 1530 అడుగు అయితే వస్తుంది. ఇలాగ ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు 65 లక్షలు అయితే చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు అండి, ఇంకా తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది. దీనికి లోన్ అయితే పెట్టుకోవచ్చు అండి. లోన్ అయితే వస్తుంది. మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ అయితే ఉంటుందండి. అది లోన్ అయితే పెట్టుకోవచ్చు మీరు. 65 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఇంకా తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది. పైకి అయితే వెళ్దాం. ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను. మీకు ఇది ఎక్కడ ఉందంటే బొమ్మూరు, రాజమండ్రిలో ఉంటుందండి హౌస్. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. 9x12 పిల్లర్స్తో తీసుకున్నారండి అన్నీ కూడా. ఫ్రంట్ అంతా 40 ఫీట్ రోడ్స్ అండి. బాగున్నాయి. కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.